హైదరాబాద్ శివారులోని కోహెడా వేదికగా సరికొత్త సరిహద్దుల్ని దాటేందుకు తెలంగాణ మత్స్యరంగం సిద్ధమైంది. సముద్ర తీరం లేకపోయినా మంచినీటి జీవ సంపదలో దేశంలోనే మేటిగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు అంతర్జాతీయ ఎగుమతుల హబ్గా మారబోతోంది. సముద్ర తీరం లేని రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటుకు దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ శివారులో శంకుస్థాపన జరగబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో 47 కోట్ల రూపాయల వ్యయంతో 13 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. మంచినీటి వనరుల్లో చేపల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో దూసుకుపోతోంది. గతేడాది నమోదైన గణాంకాల ప్రకారం తెలంగాణలో మొత్తం 4,35,000 టన్నుల మంచినీటి చేపల ఉత్పత్తి కాగా వాటి మార్కెట్ విలువ దాదాపు 9,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో చేపలు 4,20,000 టన్నులు కాగా రొయ్యలు 15,000 టన్నులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మంచినీటి చేపల్లో 42% మాత్రమే స్థానికంగా వినియోగమవుతున్నాయి. కేవలం 6% మాత్రమే ఇతర ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మిగిలిన భారీ పరిమాణంలో ఉన్న చేపలు సరైన నిల్వ, ప్రాసెసింగ్ సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో మత్స్యకారులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంతరాన్ని సద్వినియోగం చేసుకునేలా తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో చేపల ఎగుమతుల కేంద్రాన్ని 2 ఏళ్ల క్రితం కేంద్రం మంజూరు చేసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మంజూరైన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నాయి. దీని ఏర్పాటు కోసం రవాణా, భౌగోళిక అనుకూలతల్ని బట్టి హైదరాబాద్ శివార్లోని రంగారెడ్డి జిల్లా కోహెడాలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని 13 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది ప్రభుత్వం. చెన్నైకు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ను అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందించింది. ఆగస్టు 2027 నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య మౌలిక సదుపాయాల సంస్థ TGMSIDCకి నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వన్ స్టాప్ హబ్గా ఇది సేవలు అందించనుంది. చేపలు చెడిపోకుండా ఉండేందుకు అత్యాధునిక శీతల గిడ్డంగులు, క్లీనింగ్, కటింగ్ కోసం ప్రత్యేక శుద్ధి యూనిట్లు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుగుణంగా ప్యాకేజింగ్ విభాగాలు, నిల్వ, ట్రాన్స్పోర్ట్ కాంప్లెక్స్లు ఈ సెంటర్లో ఉండబోతున్నాయి. పరిపాలన, వాణిజ్య అవసరాల కోసం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, హోటల్స్, గెస్ట్ హౌస్, ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ నిర్మించాలని నిర్ణయించారు. సింగిల్ విండో సిస్టమ్ లాగా ఎగుమతులకు తక్షణ అనుమతులు ఇచ్చేలా ఇక్కడే కస్టమ్ కేంద్రాలు, నాణ్యతను పరీక్షించే సాంకేతిక సంస్థలు, చేపల పరిశోధన కేంద్రాలు కూడా ఏర్పాటవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వరూపంపై గణనీయమైన ప్రభావాన్ని కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ కేంద్రంలో నిర్మించే భారీ హోల్సేల్ మార్కెట్ ద్వారా ప్రతిరోజు 2,000 మందికి పైగా వ్యాపారులు ఒకే చోట విక్రయాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. లోడింగ్, అన్లోడింగ్, ప్యాకేజింగ్, క్లీనింగ్, రవాణా తదితర విభాగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. దళారీల వ్యవస్థ తగ్గి మత్స్యకారులకు అంతర్జాతీయ ధరలు లభించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే నాణ్యమైన చేపల రుచి ప్రపంచ స్థాయిలో గుమగుమలాడనుంది.